శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు గ్రూప్స్కి సంబంధించి గ్రూప్స్కి సంబంధించిన ఎగ్జామ్లో బిట్లో భాగంగా శంకర్ సింతిన్ అనేది శంకర్ ఒకటే శంకర్ ఆర్ సింతిన్ అనేది డాష్ అన్నాడు. శంకర్ కానీ సింతిన్ అనేది డాష్ అన్నాడు. ఇది ఒక గ్రీకుల వృత్తి. ఆన్సర్ ఏంటంటే గ్రీకుల వృత్తి పేరు. గ్రీకుల వృత్తి పేరు శంకర్ లేదా సింతిన్ అనేది ఏంటంటే గ్రీకుల వృత్తి పేరు. ఇంతకుముందు గ్రీకుల వృత్తి పేరు అడుగున్నాడు. అదేవిధంగా మొహంజదారో అనగా అందరికి తెలిసిందే. మొహంజదారో అనగా మొహంజదారో అనగా దాంట్లోనే ఉంది మృతుల దెబ్బ. ఆన్సర్ ఏంటంటే మృతుల దెబ్బ. అంటే అనొచ్చు మృతుల దెబ్బ అంటే మొహంజదారో. ముందు నాగరికతలో వచ్చాయి. హరప్పా సంస్కృతి యొక్క మలి దశ. హరప్పా సంస్కృతి మలి దశ. మలి దశ ఎక్కడ? హరప్పా సంస్కృతి మలిచి ఎక్కడ అనేది ఆన్సర్ ఏంది? ఎక్కడ ఏ పట్టణాలు? రోజుది రంగాపూర్ పట్టణాలు. ఆన్సర్ ఏంటంటే హరప్పా సంస్కృతి మలి దశ ఎక్కడ జరిగిందంటే ఎక్కడ జరిగింది అనుకో. రోజుది రంగాపూర్. పట్టణాలు. ఈ పట్టణంలో హరప్పా సంస్కృతి ఒక మలిత జరిగింది. పట్టణాలు పట్టణాల్లో జరిగింది. రోజుది రంగాపూర్ పట్టణాలు జరిగిన నాగరికత అడిగితే హరప్పా సంస్కృతి మలిదేశ నాగరికత అట్టని చెప్పచ్చు. తర్వాత 6 ధాన్యాగారాలు ఎక్కడ బయటపడ్డాయి? 6 ధాన్యాగారాలు. 6 ధాన్యాగారాలు ఏ నాగరికతలో? 6 ధాన్యాగారాలు ఏ నాగరికతలో? బయలుపడినవి. బయలుపడినవి ఎక్కడ? లేదా 6 ధాన్యాగారాలు ఎక్కడ బయటపడ్డాయి? ఎక్కడ బయటపడ్డాయి? ఆన్సర్ ఏంటి? హరప్పా ప్రాంతంలో 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి. హరప్పా. ఆన్సర్ ఏంటంటే హరప్పన. అదేవిధంగా లోతాల్ నాగరికత. లోతాల్ ప్రాంతము. లోతాల్ అనేది ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? లోతాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? లోతాల్ అనేది గుజరాత్. లోతాల్ అనేది గుజరాత్. అదేవిధంగా బన్వాలి.
బన్వాలి అనేది ఎక్కడుంది? లోతాలు బన్వాలి ఇవన్నీ సింధు నాగరికతలో భాగాలు ఇవన్నీ. బన్వాలి ప్రాంతము సింధు నాగరికత హరప్ప నాగరికతలో బయలుపెట్టినట్టు. బన్వాలి హర్యానా. లోతాల ప్రాంతం గుజరాత్లో ఉంది. బన్వాలి ప్రాంతం హర్యానాలో ఉంది. హరప్ప అనేది ఎక్కడ ఉంది? హరప్ప ఎక్కడుంది? పంజాబు. హరప్ప. ఇంతకుముందు అంతా గుజరాత్ అన్నీ ఒకటే బిట్లుగా ఉన్నాయి కాబట్టి అప్పుడున్న ప్రకారం కాకుండా ఇప్పుడు ప్రకారం మన డేవిడ్ హరప్ప ఇప్పుడు ఎక్కడ ఉందంటే పంజాబు. అదేవిధంగా కాళీబంగన్ అనేది ఎక్కడ ఉంది? కాళీబంగన్ రాజస్థాన్. అంటే రాజస్థాన్లో కాళీబంగన్ ప్రాంతము, పంజాబ్లో హరప్ప ప్రాంతము, హర్యానాలో బన్వాలి ప్రాంతం. ఈ మూడు కూడా ప్రాచీన నాగరికతల్లో భాగాలు. ఇవన్నీ ప్రాంతాలు కొన్ని వస్తువులు బయటపడ్డాయి. అదేవిధంగా చూసుకోండి ఒకసారి. రాజస్థాన్ కేత్రీగనులు దేని ప్రసిద్ధి? రాజస్థాన్ కేత్రీగనులు. ఆన్సరు రాగి. కేత్రీగనులు అనేటువంటివి రాగి. అయితే రాజస్థాన్లో కేత్రీగనుల నుంచి రాగిని సేకరించింది ఎవరు? ఇప్పుడు కాదు, అప్పట్లోనే ఎవరు సేకరించారు? ఇంకోటి కూడా అడగచ్చు. ఇక్కడ రాజస్థాన్ కేత్రీగనులు. ఇంకోటి ఏంటంటే సింధు ప్రజలు రాగిని ఎక్కడి నుంచి సేకరించారు? సింధు ప్రజలు ఎక్కడి నుండి సేకరించారు? సింధు ప్రజలు రాగిని ఎక్కడి నుండి సేకరించారు? ఇంకొక సెక్షన్, ఇప్పుడు ఒక సెక్షన్. ఎక్కడి నుంచి? రాజస్థాన్లోని కేత్రీగనుల నుంచి. రాజస్థాన్ కేత్రీగనులు రాగి. అంటే రాజస్థాన్లో కేత్రీగనులు వచ్చేసి రాగికి ప్రసిద్ధి. రాజస్థాన్లో కేత్రీగనుల నుంచి రాగిని సేకరించిన ఎవరంటే సింధు ప్రజలు. అంటే వాటిలో 3 బిట్లు మీరు తయారు చేసుకోవచ్చు. పడవలు తయారు చేసిన వారు. గతంలోనే పడవల తయారీ. పడవలో ఇప్పుడు మనోళ్ళు తయారు చేస్తారు. పడవల తయారీ ఎవరు చేశారు గతంలో? ప్రాచీన కాలం హరప్ప ప్రజలు. ఇవన్నీ కూడా ఐక్యతకి నిలయం. ఐక్యతగా ఉండి ఒకరికొకరు అభిమానం ఉంటేనే ఇట్లాంటివన్నీ తయారు చేయగలరు హరప్ప ప్రజలు. అంతేగాని ఇప్పుడులాగా కుట్రంతరాలు, మోసాలు, ధనాలు, వ్యసనాలకు అలవాటు పడితే మనం సాధించేది ఒకటి కాదు కదా, చెడగొట్టేది 2 ఉంటాయి. ఇప్పుడంతా కుట్రంతరాలు, మోసాలు, అబద్ధాలు ఉంటాయి. కానీ ఐక్యత అనేది ఉంటే పడవలు తయారు చేయాలంటే ఏంది పరిస్థితి? అందరూ ఐక్యతగా ఉండాలి. లేకపోతే ఒకటి తయారు చేసి ఇంకోటి ఎరపడుకుంటుంది. ఇప్పుడు జరిగేది. అప్పట్లో ఈ యొక్క ఐక్యత ఉంది కాబట్టి మన సంస్కృతి మనకి వచ్చింది. హరప్ప ప్రజలు అప్పట్లో ఉన్నటువంటి ఐక్యత వల్ల ఈ పడవలు తయారు జరిగింది. లేదనుకుంటే కుతంత్రాలతో ఒకటి తయారు చేసి చూసి 3 ఏర్పడడం ఇప్పుడు జరిగేది. అదే తెలిస్తే ఇప్పుడు మనం ఏం చేసేది తెలిసిందనుకో, మనం ఏం చేసుకుని తెలిసిందనుకో, వెంటనే ఎన్ని మోసాలు జరుగుతాయి, ఎన్ని తప్పుడు సమాచారాలు పోతాయి, కరెక్ట్గా ఉన్నాను. తప్పుడు సమాచారాలు పోతాయి అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నాయి. ఇతర మతాల నుంచి ఒక మతంలో చేరడం, ఆ మతాలకు అభిమానంగా ఈ మతాలని టార్చర్ చేయడం, ఇబ్బంది పెట్టడం,
మోసాలు చేయడం ఎలా జరుగుతుందో ఎవరికి తెలీదు. ఒకటే తెలుసు, ఇప్పుడు నాకు ఒక వీడియో పంపించాడు సార్. గతంలో ఏం జరిగేదంటే రాజుల కాలం నుంచి ఇంద్రు స్త్రీలను ఏదో ఒక విధంగా పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇతర మతాలు, ఆ స్త్రీలను వాళ్ళ మతంలోకి మార్చుకోవడం. కాలక్రమేణా పురుషులు డమ్మిలైపోయి స్త్రీల శాతం పెరిగి ఆటోమేటిక్గా భారతదేశం కూడా వాళ్ళ మతానికి అనుకూలంగా అవుతుంది. అది పెద్ద కుట్రది. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఎవరికి తెలియదు. ఒకటి చెడు చేస్తే రెండు అనుభవిస్తారు భారతదేశం యొక్క ఆధ్యాత్మికమైన దేశం. అదేవిధంగా ఇప్పుడేం జరుగుతుందంటే ఒక మత సంస్థలో ఇంకొక మతాలను పంపించడం. అంటే మతం మారిన తర్వాత వాడు హిందువా కాదా లేకపోతే ఇతర మతం కనుక్కోలేవు. వాడు చేసే చర్యలు ఎలా ఉంటాయంటే, ఒక స్థలము ఆక్రమించారు అనుకో, ఒక సంస్థదో ఒక వ్యవస్థదో, ఈ స్థలం ఆక్రమించినప్పుడు ఆఫీసరు సబార్డినేటు, ఈ ఆఫీసర్ కదలడు, ఈ ఆఫీస్ సబార్డినేట్ అన్ని చేస్తాం. ఈ ఆఫీసర్ ఏం చేస్తుందంటే ఈ సబార్డినేట్ మీద అన్ని పొలిటికల్ సమాచారం చెప్తుంది. ఈ సబార్డినేట్ ఏంటంటే కూడా విశ్వాసంగా సంస్థను కాపాడుతుంది, సంస్థని స్థలాన్ని కాపాడుతుంది. కానీ ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఇతను ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొలిటికల్గా చేసి లాస్ట్లో ఇతనికి ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, మోసాల నుండి రక్షణ. చూడు, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగం లాభం అంటే ఒక మెట్టు ఎక్కడం, మోసాల రక్షణ, ఈ మూడు జరిగిపోతాయి. ఇతనికి ఆర్థిక నష్టం, జరిగిన సంఘటనలే ఆర్థిక నష్టం. ఇతను మళ్ళీ రౌడీ మూక, మళ్ళీ రౌడీ మూక అంటే వ్యసనాలకు అలవాటు చేసి రౌడీ మూకను కూడా ఏర్పాటు చేసిపోతాడు. అంటే ఈ 4 ఇతను ఉంటాయి ఆఫీసర్లు. వీటికి ఒక హిందువుకి హిందూ మతం మీద విశ్వాసం లేకపోతే ఈ 4 ఉన్నాయనుకో వాడు హిందూ కాదు, హిందూ మతం మారాడు. ఎందుకంటే భయపడుతూ పోతే ఎన్ని రోజులు గమ్మునటం. ఈరోజు భయపడితే ఇప్పుడు ఇండియా ఏమైంది తెలిసిందే కదా. హిందూ స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకుని ఇతర మతాలకు ఎట్లా మార్చారు చూశారు కదా. అదే ఇతర మతాల వాళ్ళు మన హిందూ పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటే మతం మార్చారా? వాళ్ళు మన పురుషులు మారాలని. ఇది మంచిది కదా. మన లౌకికవాదం అన్నప్పుడు అందరం సమానంగా ఉండాలి, అన్ని మతాలను గౌరవించుకుంటే ఎవరి మతాలు వాళ్ళు పనిచేసుకోవాలి. కానీ ఈ విధంగా చూడండి, ఒక ఆఫీసరు ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, ఇతనే పొయ్యిల మీద కదలడు, మతం సంతకం పెట్టడమే. వీళ్ళేమో మామూలు ఇంకోటి పొలిటికల్గా ఏం చేస్తారంటే ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళ ద్వారా ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, మోసాలకి రక్షణ, తర్వాత రౌడీ మోకలు ఏర్పాటు, ఈ 4 ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ ఈ పాపం ఈ సబార్డినేట్కి ఏం తెలుసు, కొన్ని డబ్బులు ఆర్థిక నష్టం, డబ్బులన్నీ అప్పులు పడతాయి, లాస్ట్లో నిందలేదు. ఆర్థిక నష్టం, ఉద్యోగ నష్టం, చూడండి నింద. అంటే ఈయన చేసిన మోసాలన్నీ వీళ్ళు అనుభవించాలి, లెక్క పక్కా ఉండదు. ఈయనన్నీ రూపాయికి 40-100 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు జరిగేది అదేనండి. హిందూ వ్యతిరేకులు ఎలా ఉంటారనే దానికి ఉదాహరణ చెప్తున్నా. హిందూ వ్యతిరేకులు ఎవరైనా రావచ్చు. ఒకవేళ హిందూ మతాన్ని గౌరవించాలని హిందూ మతాన్ని ఆశ్రయిస్తే పర్వాలేదు. హిందువులను అన్యాయం చేసేవాళ్ళు ఏ రూపంలో ఉంటున్నారు అనే దానికి నేను ప్రత్యక్షంగా చూశాను. దాదాపు 30 సంవత్సరాలుగా హిందూ వ్యవస్థలపై అధ్యయనం చేశాను. 30-40 సంవత్సరాలుగా చేశాను. ఇప్పుడు ఒకే సర్వే నెంబర్ రాసేసి ఒకటి చెప్పారు కదా, 12వ నెంబర్ సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ ప్రకారం లేదా 12వ నెంబర్ పట్టా ఉంటుంది, 12వ నెంబర్ ఉంటుంది. ఆ ఉండే భిన్నాలన్నీ పక్కన పెట్టి సర్వే పక్కన రికార్డు చేసి ఉంటుంది. పాపం వాళ్ళు చచ్చిపోతారు, అమ్మే వాడు అవసరం అమ్మినోడు చచ్చిపోయి ఈ కొన్నోడు ముందుటోడు చచ్చిపోయి ఈ సర్వే నెంబర్ 16 అని చెప్తుంది. కానీ వీళ్ళ కాడ కాగితాలలో ఆ కాగితాలు ఈ లోపల ఈ 12వ సర్వే నెంబర్ మాదని చెప్పేసి ఈ నిర్వాహకులు తర్వాత ఏ చట్టాలను ఉపయోగించుకుంటారు. కానీ వాస్తవంగా అన్ని సర్వే నెంబర్లు ఒక చోట ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమిని కనిపెట్టుకొని బతకాలంటే మామూలుగా కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులు పట్టా ఉన్నారు, కొంత భూమి వాళ్ళకు ఉన్నారు. అంటే 1/3, 1/4 అయినా 1/50 ఉంటుంది. అది కూడా లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ జరిగింది మోసం అని తెలుస్తుంది. అంటే నిర్వాహకుడు పెద్దోడు చనిపోయారు, చిన్నోడు వీళ్ళు చిన్నోడు చనిపోయారు, అన్నోడు చనిపోయారు, కొన్నోడు చనిపోయారు. అసలు మొత్తం చరిత్ర తేలా. అసలు నిర్వాహకులు పేదరికాన్ని అనుభవించారా లేదా, పేదరికాన్ని అనుభవించినప్పుడు ఈ 12వ సర్వే నెంబర్లో పొలానంతా అమ్మారా లేదా, అయితే అమ్మితే ఇక్కడైనా ఇంకెక్కడైనా అమ్మారా లేదా, ఏం ఎంక్వైరీ లేకుండా చేసుకుంటారు. ఆర్థిక పొలం రాసుకుంటారు. ఏమని వీళ్ళు పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవడం, పలువుబడిని సంపాదించుకోవడం, పదవులు పొందడం, తర్వాత ఆర్థిక లాభం, ఉద్యోగ లాభము, మోసాలకు రక్షణ, రౌడీ మోగుతారు. ఇంకా కామన్ మ్యాన్ పాపం ఇదేం చేస్తుంది.
రైతు కానీ సబార్డినేట్ కానీ రైతు కానీ ఏం చేస్తాడు? ఏ రైతు ఒక సంస్థలను ఎదిరించినాడు, వ్యవస్థలను ఎదిరించినాడు. దీని అందరికీ ఒక వ్యవస్థ కావాలి. ఒక వ్యవస్థ కావాలంటే అసలు మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మతం నుంచి ఇంకో మతంలో చేరి లాభం పొందుతూ వ్యవస్థలని సంస్థలను మోసం చేస్తూ ఆ సంస్థకు చెందిన మతాలను ఎలా మోసం చేస్తున్నారు అంటే ఆ మతంలో ఉండేది మోసం చేసేవాళ్ళు హిందువులు కాదని నిర్ధారణ చేయడానికి ఏ ఆధారం ఉండదు. ఇప్పుడు చాలా మంది హిందువులు మామూలు ఇప్పుడు ఆ స్త్రీల ఆధారంగా వెళ్ళిపోయారు, పెళ్లిళ్ళు చేసుకొని ఇతర మతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు హిందువైనా ఉంటుంది కదా, కానీ మనం ప్రత్యక్షంగా చూస్తే అలా మతం ఉంటుంది. లేదు వాళ్ళు చర్యలు చూడాలి, వాళ్ళు చేసే మోసాలు చూడాలి. అందరిని వాళ్ళ బంధువుల్ని ఏర్పాటు చేసుకుంటూ పోతే వాళ్ళ బంధువులకి ఆర్థిక లాభం చేసి మిగతా వాళ్ళకి నష్టం కలిగిస్తుంటే వాళ్ళ బంధువులు రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళని ఇతర మతాలను పంపించారు. ఖచ్చితంగా మతం నుంచి భారతదేశంలో జరిగేది అదే. హిందూ మతాన్ని డ్యామేజ్ చేయడానికి ఇతర మతాలను పంపించేసి స్త్రీలను ఉపయోగించి పెళ్లి చేసుకోవడం, మతాన్ని మోసం చేయడం, లేకపోతే మామూలు మత సంస్థలు చేరడం, అక్కడ ఉండే నిజాయితీ పరుల్ని మోసాలు చేసి ఆర్థిక నష్టం చేయడం. ఇది జరుగుతూ ఉంది నిరంతర ప్రకారం. దీనికి పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఎవరికి తెలియదు. కానీ మామూలుగా ఏంటంటే మామూలుగా వినయంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు. వాళ్ళు చేసిన మోసాలన్నీ జరగాలి. ఇప్పుడు ఏదో ఒకటి అన్యాయం జరిగింది పిటిషన్ పెట్టుకొని చల్లలేదు. దాన్ని శాస్త్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా విచారణ జరగాలి. మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన దేశాన్ని ఇతర మతాలకి తాకట్టు పెట్టడానికి ఎవరు చేరారు అంటే వాళ్ళు చర్యలు చూడాలి. వాళ్ళు ఇప్పుడు మామూలు మన రూపాయి సంపాదించుకున్నా ఏదో ఆకలి 2 రూపాయలు తింటారు, కానీ సుఖాల కోసం, సౌఖ్యాల కోసం, వ్యసనాల కోసం పదే ఇతరులతో చేతులు కలిపారంటే వాళ్ళు ఇతర మతాల వాళ్ళు ఆ మత వ్యవస్థకి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరు చూడడం లేదు. పేదవాడు మామూలుగా నిజాయితీ పరుడేమో ఆర్థిక నష్టం, తర్వాత ఉద్యోగ నష్టం, తర్వాత శ్రమ, ప్రాణ నష్టాలు ఎన్ని జరుగుతాయి. వీళ్ళు మళ్ళీ ఇంకోటి కూడా చేస్తున్నారు, తంత్ర విద్యలు ప్రయోగిస్తున్నారు. వాళ్ళు చేసే మోసాలు మామూలు కూడా కాదు, తంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. తంత్ర ప్రయోగాలు ఎవరు చేస్తున్నారో తెలియాలంటే వాళ్ళు స్త్రీలను ఎక్కువగా వసూలు చేసుకుంటున్నారు, స్త్రీలతో ఎక్కువగా సంబంధాలు ఉంటాయి. వాళ్ళు హిందూ మతంలో చేరడమే కాదు, చేరిన తర్వాత స్త్రీలను వసూలు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఆ తంత్ర విద్యలు కూడా కావడం లేదు. తంత్ర విద్యలు ప్రయోగం చేస్తున్నారు, ఆర్థిక నష్టం చేస్తున్నారు, తంత్ర విద్యల ద్వారా రక్షణ పొందుతున్నారు, విషయాలు లేకుండా చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే చర్యలు నిజమైన వ్యక్తుల్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి మా ఒక్కడి చేతులు చెప్తే అవి చెల్లుబాటు కావు. క్షేత్ర స్థాయి నుంచి 1949 నుంచి పరిగణలోకి తీసుకొని భూముల దగ్గర నుంచి వ్యవస్థల సంస్థల ద్వారా వాళ్ళు చేసిన మోసాలు పెద్ద స్థాయిలో ఉన్నారు. అందుకనే నేను పేర్లు వెల్లడించలేదు. చిన్న స్థాయిలో లేరు, పెద్ద ఉన్న స్థాయి 100,000 కోట్లతో అధిపతులుగా మారిపోయినారు. కానీ విచారించిన కనపడాలి. క్షేత్ర స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్దవాళ్ళు జోక్యం చేసుకుంటే కానీ ఈ వ్యతిరేకులు తెలియదు. ఉదాహరణకి మామూలుగా మధ్య సినిమా ఫీల్డ్లో వచ్చింది. సినిమా హీరోలు ఏమో ఒక మతంలో ఉంటారు, సినిమా హీరోయిన్లు హిందువులుగా ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుని అందరూ మతాలు మార్చుకుంటారు. అదేవిధంగా జరిగేది. ఇంకోటి ఏంటంటే మామూలుగా హిందువులుగా మతాన్ని మార్చడం, అవన్నీ ఇక్కడ నిరుద్యోగులందరూ పంపడం, వాళ్ళు దాన్ని అన్యాయాలు చేయడం, వాళ్ళ బంధువులు పాకేయడం, వ్యసనాలకు అలవాటు చేయడం. వ్యసనాలు అంటే అది బయట తీసుకోవాలి. వ్యసనాలకు అలవాటు చేయడం, నిజమైన సేవకుల్ని చూడడం, ఒక స్థలం ఆక్రమించేసి సైట్లోకి వెళ్ళిపోదు, నేను సంతకం పెట్టి కాగితాలు పంపించేసి సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇతను ప్రమోషన్ ఎట్టు వచ్చింది? ఒక భూ ఆక్రమణ జరిగినప్పుడు ఈ సబార్డినేట్ మొత్తం ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడితే, గవర్నమెంట్కి ఎదురు తిరిగి ఒక స్థలాన్ని కాపాడితే అతనికి నష్టం జరగడానికి చేసిన కుట్ర కానీ మీకు తెలిస్తే వీడు హిందువు కాదు, హిందువు కాదు. అతనికి ప్రమోషన్ ఎలా వచ్చింది, అతని ఆర్థిక లాభం ఎలా వచ్చింది, అతని సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు? అంతర్విద్యలు ఉన్నాయా, తంత్ర విద్యలు ఉన్నాయా, లేకపోతే కుట్రలు చేశాడా? మామూలుగా ఈ కుట్రలు చేసే వాళ్ళ సైట్లోకి వెళ్ళి ఫీల్డ్ మీద పోవడం లేదు. అంటే ఈ సబార్డినేట్ దేవుడిని కాపాడాలనే ఈ ఒక్క వ్యక్తేనా? వీరికి అర్థం నష్టం వచ్చి ఎందుకు నష్టం కలిగించారు? ఈ విధంగా ఇతని గురించి తప్పుడు సమాచారం ఎందుకు రాశారు? ఈ విధంగా ఒకసారి అయితే 2 సార్లు అయితే పదే ఎందుకు రాశారు? ఆర్థిక నష్టం ఎందుకు కలిగించారు? వాస్తవంగా ఆర్థిక నష్టం ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేశారు? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఎక్కడో ఒకచోట మతం మారి ఉద్యోగం తెచ్చుకున్నారా లేదా, ప్రమోషన్ తెచ్చుకున్నారా లేదా, బాగా వేసే వాళ్ళ బంధువులు బాగా వేసేసి నిజమైన వాళ్ళని రౌడీలుగా మార్చి ఇబ్బంది పెడుతున్నారా లేదా? సీసీ కెమెరాలు రకరకాలు ఉన్నాయి, అవన్నీ పరిగణలోకి తీసుకుంటే కానీ అందుకని ఎందుకు చెప్పాను కానీ హిందూ ప్రజల ఐక్యత గురించి చెప్పాను. ఉండడం వల్లే ఈ విధంగా పడవల తయారీ, రాగి,
ఆ రోజున రాజస్థాన్లో రకేతి గర్వం నుంచి రాగిని తయారు చేశారు, ఉత్పాదించారు. అదేవిధంగా అనేక విషయాలు హరప్ప నాగరికత కానీ సింధు నాగరికత ఇవన్నీ కానీ మనం చూస్తే హరప్ప ప్రజల యొక్క సింధు నాగరికత మనం చూస్తే వాళ్ళ ఐక్యత మనం తెలుస్తుంది. అంతలా చదువులేని సమయంలో కూడా వాళ్ళ లిపి వాళ్ళు చేసుకున్నటువంటి కృషి తెలుసు. ఇప్పుడు మతం మారడం, ఒక మతంలో చేరడం వాళ్ళు చేసి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మామూలుగా బాంబే, మామూలుగా మహారాష్ట్ర, మామూలుగా హిందూ ఇతర మత పురుషులు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుని మతాలు మార్పించి మతాన్ని దెబ్బతీయమని నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఆ విధంగా ఈ యొక్క భూ ఆక్రమణకు గురైనప్పుడు ఒక వ్యక్తి పోయి బోరికన్నక్కలాగా ప్రభుత్వానికి ఎదిరించి, చిన్న ఉద్యోగం ఉండి ప్రభుత్వానికి ఎదిరించి, ప్రభుత్వానికి ఎదురు తిరిగి అర్థం తిరిగి స్థలాన్ని కాపాడితే ఈ ఆఫీసులు ఎందుకు రాలేదు? ఈ ఆఫీసులను కావాలన్న బ్యాచ్ ఎందుకు రాలేదు? ఈ రౌడీ పంపులు ఎందుకు రాలేదు? ఈ తప్పుడు సమాచారం పంపినటువంటి వాళ్ళు ఎందుకు రాలేదు? ఆఫీసు నుంచి ఎందుకు కదలలేదు? ఇవన్నీ చూస్తే వాళ్ళు తంత్రవిద్యలు మంత్రవిద్యలు ప్రయోగిస్తున్నట్టు మతం మారి వచ్చినట్టు కాదా అని నిజం చెప్పడం, ఎదురుగా చెప్పడం కంటే ఆ బ్యాచ్ గ్యాంగ్ మొత్తం ఎంతమంది ఉన్నారో అంతా ఎంక్వైరీ చేసే వాళ్ళు చేసిన చర్యలు ఏదో మామూలుగా మోసాలు పాల్పడడం, తీసుకోవాలి అది కాదు. అసలు మత వ్యతిరేకలా కాదా వీళ్ళు? మతాన్ని దెబ్బతీయడానికి ఎవరైనా పంపించారా లేదా? ఆ కోణంలో ఆలోచించుకుంటే భారతీయులు స్త్రీలు ఏ విధంగా మతం మారారు, ఇతర మతాలతో కలిసి పురుషులు కూడా తర్వాత చాలా తిరిగి వాళ్ళుగా మారిపోతారు. అందుకే హిందూ మత ఐక్యత లేకపోవడం కారణం ఏంటంటే హిందూ మతంలో స్త్రీలను అడ్డం పెట్టుకొని హిందువుల్లో పంపించేశారు. హిందువులో చేరి వాళ్ళు చేసిన మోసాలు మామూలుగా అనిపించిన వాళ్ళకి తెలుసు, భూములు పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చాలా మంది చూడ వారసత్వ దత్తత పోయారు. దత్తత పోకుండా వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్ట నిజాయితీగా ఉన్నారు మాట మీద కంటే. వాళ్ళు దత్తత పోయిన వ్యక్తి తర్వాత ఎంత మోసాలు జరిగినాయి, ఎంతమంది నష్టం, ఇవన్నీ మనం కలిసి ఊరు ఎంక్వైరీ చేయాలి. స్వాతంత్రం వచ్చింది రాకముందు జరిగిన ఎంక్వైరీ చేస్తే కదా హిందూ మతానికి ఎంత డ్యామేజ్ అని తెలిసేది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.